అందుకే నమస్కారం. ఈరోజు హాంకాంగ్లో జరిగినటువంటి ఒక ప్రమాదం అండి. 31 అంతస్తులు. సో హైరైజ్ అపార్ట్మెంట్. దెన్ 8 టవర్లు. ఇది వచ్చేసి హాంకాంగ్లో ఓంగ్పుక్ అనే ఒక ఏరియా. మొత్తం 8 టవర్లు అనుకున్నాం కదా, అందులో 7 టవర్లు ఆల్మోస్ట్ తగలబడిపోయింది. ఒక 8 టవర్ మాత్రం కాపాడారు. ఇది 1963లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే క్షమించాలి, 1963లో ఒక ప్రమాదం జరిగింది ఇటువంటిది. ఎగైన్ 62 సంవత్సరాలు మళ్ళీ ఎంత ప్రమాదం. హాంకాంగ్ అన్న తర్వాత మొత్తాన్ని ఆకాశం దాకా బిల్డింగ్లే ఉంటాయి. ఓకేనా. అక్కడ ప్రభుత్వమే కొంచెం సబ్సిడీ ధరలకి జనానికి ఇస్తూ ఉండేది అనమాట, మొత్తం వాళ్ళే కట్టి. అలా 1963లో ఈ హాంకాంగ్లోనే ఒక ఇదే సేమ్ హైరైజ్ అపార్ట్మెంట్లోనే ఒక ప్రమాదం, 44 మంది చనిపోయారు. అదే హయ్యెస్ట్ అని అనుకున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం మనకున్నటువంటి అప్డేట్ 94 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారంటే గుర్తించారు. 300 మంది అసలు అడ్రస్ లేరు, ఖాళీ బూడిద అయిపోయారా ఏమేరంటే తెలియదు. అసలు ఏం జరిగింది. ఇది 1983లో ఈ బిల్డింగ్లు కట్టారు. ఓకేనా. మొత్తం 8 టవర్లు. అప్రాక్సిమేట్లీ 1943 ఫ్లాట్స్ ఉన్నాయి. మన 2024 లెక్కలు తీస్తే 4600 మంది దాదాపు నివసిస్తూ ఉన్నారు. అండ్ ఎక్కువగా ఇందులో నివసించే వాళ్ళు వచ్చేసి పాపం ఆఫ్టర్ 50+ అన్నట్టు నివసిస్తారు ఎక్కువగా. సో విషయం ఏంటి, ఇప్పుడు దీనికి సంబంధించి మరమ్మతులు చేయాలి. ఇలా మరమ్మతులు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, కిటికీలు గ్రిల్స్ ఉంటే చూసారా, అక్కడ ఓ రకంగా లో క్వాలిటీ మెస్ లాంటివి పెట్టారు ప్లాస్టిక్వి. తర్వాత ఒక అపార్ట్మెంట్ ఇంకో అపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు దూలాలు అంటారు చూసారా, అటువంటి పెట్టేసి పనులు చేస్తున్నారు. ఈ కిటికీల దగ్గర వచ్చేసి చూస్తే బోల్డ్ అని సిగరెట్ పీకలు ఉన్నాయి. ఎవరు అంటే వర్కర్స్. దాన్ని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు, ఒరే బాబు మీరు సిగరెట్ పీకలు తాగాడ పడేస్తున్నారు, బిల్డింగ్ పాత బిల్డింగు చూస్తే చెక్కలు ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, గబక్క జరగడం జరిగితే ఏమైందిరా ఏంటంటే మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఏకంగా సేఫ్టీ అలారం సౌండ్స్ ఉంటే చూస్తే అలారం సౌండ్ వాటిని ఆపేశారు. మరలా చెప్తా చూడండి, వీళ్ళు పనులు చేస్తున్నప్పుడు కొంచెం గ్రిల్ ఏమంటారు వెల్డింగ్ ఇటువంటి చేయొచ్చు. అండ్ కొంచెం వీళ్ళు సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు దానికి మళ్ళీ స్మోక్ అలారం మోగొచ్చు, లేదా ఫైర్ అలారం మోగొచ్చు అని చెప్పేసి వాటిని ఆపేశారు. దాంతో మొన్న అసలు ఈ ప్రమాదం జరిగిందంటే ఇంకా తెలియదు. ఈ సిగరెట్ పీకలా, లేదన్నప్పుడు ఏమైనా కావాలని అంటించాడా, లేదన్నప్పుడు వెల్డింగ్ చేస్తున్నప్పుడు తగలబడిందా, ఇవన్నీ తెలియాలి. విచారణ చేస్తున్నారు. ఈలోపు క్రాస్ చెక్ చేస్తే పాప అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేవు అక్కడ. ఏది నిర్వాసిత శిబిరాలు. మళ్ళీ హాంకాంగ్ రిచెస్ట్ కంట్రీ, ఆఫ్ కోర్స్ చైనాలో భాగం అది. త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఉండే వాళ్ళంతా అక్కడ ఉంటూనే ఉంటారు హాంకాంగ్లో. హాంకాంగ్లో ఉండే వాళ్ళు ఎక్కువ అబ్రాడ్ వల్లే ఉంటారు. దట్ మీన్స్ విదేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నప్పుడు కెనడా, అమెరికా, యూరోప్ వాళ్ళు ఉంటూ ఉంటారు. సో విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను చెబుతున్నది ఎవరైనా భయపడతానికి కాదు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీరు హైరైజ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా, అలా ఉంటున్నటువంటి వారిలో ఎక్కువ ఎత్తులో ఉండే వారికి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి తెలుసా మీకు? క్రాస్ చెక్ చేసుకోండి. పేరుగా పెద్ద పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అవి అంటారు ఆ మేఘాల్లో తేలుతున్నాం, అంత సీన్ లేదు. సరైనటువంటి ఎయిర్ క్వాలిటీ అనేది మీకు అందరికీ తెలుసా? అండ్ అంత ఎత్తులో ఉండటం ద్వారా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదేంటో దాటడానికి మీరే తెలుసుకోండి. అండ్ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఇదిగో చూడండి, కిందకి రావడానికి కూడా స్కోప్ లేక, లిఫ్ట్లు పనిచేయక, ప్రమాదాలు జరిగినప్పుడు లిఫ్ట్లు పనిచేయవు తెలుసు కదా మీకు, ఆపేస్తారు. మెట్ల ద్వారా వెళ్ళాలి. ఆ మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఈలోపు ఏడన్నా మనల్ని తగలబడితే, పైన దూరాలు పడితే ఏంటి అసలు. సో నన్ను అడిగితే 4-5 అంతస్తులు అంతే, అంతకుమించి వద్దు. డబ్బు ఉందంటే ఇండిపెండెంట్ ఇల్లు అంత సుఖం ఇంకోటి లేదు. సో మరలా చెప్తున్నా, హాంకాంగ్లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఇట్స్ ప్యూర్లీ మ్యాన్ మేడ్. అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు చేశారా, లేదు వర్కర్స్ చేశారా, లేదు అనుకోకుండా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా, విచారణలో బయటపడారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్, నేను ఏ రియల్ ఎస్టేట్ని, ఏ బిల్డర్ని, ఎవరిని తక్కువ చేద్దాను కాదు, నాకు ఇప్పుడు కమిషన్ ఇవ్వక నీ వీడియో కక్షతో చేయట్లేదు. హైరేజ్ అపార్ట్మెంట్లు కావాలని మీరు డాక్టర్ని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి. నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు అంత సేఫ్టీ కాదు, సుఖమో కాదు, ఆరోగ్యమో కాదు. ఏదో వేలం వెర్రిగా వెళ్ళి కొనుక్కోవటం ఉండటం తప్ప వేరేదైతే కాదు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకొని నేను చెప్పిన తప్పు అయితే నువ్వు చెప్పిన తప్పు నాకు ఎక్స్పర్ట్స్ చెప్పారు సూపర్ అంటే ఉండండి హ్యాపీగా, బట్ ప్రికాషన్స్ మ్యాండేటరీ. అండ్ ఆ తర్వాత కూడా జరిగినా సరే జాగ్రత్తగా బయటలా చూసుకోండి. కీడించి మేలంచండి. ఒక ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలి, హైరైజ్ అపార్ట్మెంట్లో ఉన్నాం అది చూసుకోండి. ఓకేనా. నేను చెప్తున్నా, ఆ హైరైజ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ వీడియో చూడరు, ఎందుకంటే వాళ్ళ లెక్క వేరు, వాళ్ళ కథ వేరు. నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హైరైజ్ అపార్ట్మెంట్లో చూసి వావ్ అనుకుంటూ ఉంటే వద్దు.
మీరు ఉన్నదే సంతోషంగా ఉన్నట్లు లెక్క, ఒక రకంగా సేఫ్టీగా ఉన్నట్లు లెక్క.